వాట్స్ నెక్స్ట్. నేను షార్ట్స్ డిజైన్స్ చూపిస్తాను. డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. ప్రైజ్ నేను మెన్షన్ చేస్తాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. నచ్చితే జాయిన్ అవ్వండి. అప్డేట్స్ కావాలన్నా, ఆర్డర్ చేయాలన్నా, ఏదైనా డౌట్ అడగాలన్నా దాని ద్వారా నన్ను అడగచ్చు మీరు. ఓకే, ఇదొకటి. ఇది సింపుల్ బట్ వెరీ ఎలిగెంట్గా ఉంటుంది. బాగా షైనింగ్ కావచ్చు, లుక్ కావచ్చు. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి. ఓకే, బాగా షైనింగ్ ఉంటుంది. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు. చూడండి, గ్రీన్ పింక్ స్టోన్స్, మనకి చోకర్ టైప్ వస్తుంది. అంటే పెండెంట్ వచ్చేది వేరు మోడలు. దీన్ని కొంచెం చోకర్ అనే అనాలి, స్మాల్ సైజ్ చోకర్ అనుకోండి. ఓకే, ఇది బ్యాక్ చైన్ తోటే వస్తుంది. ఇది ఇయర్ రింగ్స్ చూపెట్టాను కదా, ఇంకొకసారి చూపెడతాను చూడండి. ఇవి ఇయర్ రింగ్స్. లుక్ వచ్చి ఇలా ఉంటుంది మనకి. ఇది చైన్ లెంగ్తీగా ఉంది కాబట్టి దీనికి వేస్తే ఇలా ఉంది. మామూలుగా మనం వేసుకుంటే ఇలా ఉంటుంది లుక్. ఓకే, ఇది వచ్చి 1050 పడుతుంది షార్ట్ చోకరు. ఇంకొక డిజైన్ వచ్చి ఇది మ్యాట్ కూడా దీంట్లో కంబైన్ అయింది. మ్యాట్ ఉన్నాయి, అకట్స్ ఉన్నాయి. మ్యాట్ కూడా అనలేము, దీన్ని గేర్ అంటారు, గేర్ పాలిష్ అంటారు. అదే ఇక్కడంతా మనకి గేర్ పాలిష్ వచ్చింది. మళ్ళీ చుట్టూ అన్కట్స్, సీజెట్స్ వచ్చాయి. ఇలా వచ్చింది లుక్. లోపల నెమలితో సన్న డిజైన్. అదంతా అర్థం కావట్లేదు అనుకోండి అబ్జర్వ్ చేస్తే, కానీ ఓవరాల్గా డిజైన్ ఇలా ఉంటుంది. కింద మ్యాంగోస్ వచ్చారు, మ్యాంగో షేప్లో. సైడ్ వచ్చి మనకి ఒక నెమలి, ఒక 7 రాళ్ళ కమ్మలాగా డిజైన్. ఇది నెమలి, మీకు అర్థమవుతుందా? ఇది నెమలి. ఓకే, ఇంకొకటి 7 రాళ్ళ కమ్మలాగా డిజైన్ ఇచ్చారు. ఓకే, నెమలి, ఒక స్టోన్, పింక్ స్టోన్ ఇచ్చారు. తర్వాత 7 రాళ్ళ కమ్మలాగా డిజైన్. అయినా మనం ప్రతి డిజైన్ అంత అబ్జర్వ్ చేసుకొని అవసరం లేదు. పర్టికులర్గా అంటే ఇది ఫలాంది వేసుకోకూడదు అని ఉంటుంది కొంతమందికి. కొన్ని అంటే ముస్లిమ్స్ అనుకోండి, లక్ష్మీదేవి వచ్చినటివి, నెమలి వచ్చినవి అలాంటివి యూజ్ చేయరు. అలాంటప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలంతే. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పిన్ టు పిన్ మన డిజైన్ అబ్జర్వ్ చేసుకోకూడదు. ఓవరాల్గా లుక్ చూసుకోండి. ఓవరాల్గా లుక్ చూస్తే బాగుంది అనిపిస్తే వేసుకొని, చూస్తే బాగుంది అనిపిస్తే తీసుకోవడమే, అంతే. అలా ఇది ఒక షార్ట్. దీని ఇయర్ రింగ్స్ చూపిస్తాను. దీని ఇయర్ రింగ్స్ ఇవి. ఇది వచ్చి 1150 పడుతుంది షార్ట్. ఇంకొకటి పెండెంట్ లేకుండా చోకర్ టైప్ ఉంటుంది చూడండి. ఇందాక చూసింది ఏంటంటే మనకి రౌండ్గా చోకర్ టైప్ వస్తుంది. ఇది అలా రాదు, ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అన్నమాట. ఇలా వస్తుంది. ఇప్పుడు నేను నెక్ వేస్తే ఎలా ఉందో అలానే ఉంటుంది మనం వేసుకున్నా కూడా. ఓన్లీ వైట్ పింక్ స్టోన్స్తో. మనం అనుకుంటాం కానీ గ్రీన్ పింక్ అంతా ఉండాలని, బట్ కానీ ఓన్లీ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అదొక టైప్ క్లాసీ లుక్ వస్తుంది అన్నమాట, పింక్ అండ్ వైట్. ఇది ఓన్లీ డ్రాప్ షేప్స్ వచ్చాయన్నమాట. బొట్టు తిలకం డిజైన్ అంటారు చూడండి. తిలకం డిజైన్ లాగా వచ్చి మనకి కింద ఇలా వచ్చింది. మరి చాలా బాగుంటుంది ఇది లుక్. దీని ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇవి ఇయర్ రింగ్స్. దీని క్వాలిటీనే డిఫరెంట్ అండి, చాలా బాగుంటుంది క్వాలిటీ. లుక్ కూడా అలాగే ఉంటుంది. ఓకే, 1150 దీని ప్రైజు.
విత్ బ్యాక్ చైన్ వస్తుంది. నేను ఇంకొకటి హెవీగా ఉంటే చూపిస్తాను. స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ వస్తాయి, హెవీగా ఉంటుంది ఇది. అంటే మనం ఇది వేసుకొని ఇంకొక లాంగ్ వేసుకున్నా సూట్ అవ్వదేమో మేబీ. అంటే షార్టే బాగా హెవీ ఉంది. చూడండి ఎలా ఉందో చూడండి. మనకి మిడ్ లెంగ్త్ వస్తుంది ఇది. షార్ట్ అంటే షార్ట్ కాదు, లాంగ్ కాదు, మిడ్ లెంగ్త్ అనుకోండి. మనం శారీ కట్టుకుంటే ప్లీట్స్ పెడతాం కదా, వాటిపైకి వస్తుంది. చాలా బాగుంది, హెవీగా ఉంది బాగా. అసలు ఫుల్ వర్క్ ఉంది ఇక్కడ, అసలు కొంచెం కూడా గ్యాప్ అనేది లేదు. జాలీ వర్క్ కాదు, బాగా ఫుల్గా ఉంది వర్క్. ఇక్కడ ఒక డ్రాప్ షేప్లో ఒకటి ఇచ్చారు, ఇక్కడ ఒక డిజైన్ వచ్చింది. ఇది కూడా విత్ బ్యాక్ చైన్ వచ్చింది. బ్యాక్ చైన్ రాని వాటికి థ్రెడ్సే వస్తాయి. థ్రెడ్ వద్దు మాకు బ్యాక్ చైన్ కావాలి అంటే దానికి ఎక్స్ట్రా ఉంటుంది. 30 రూపీస్ ఉంటుంది, 50 రూపీస్ ఉంటుంది క్వాలిటీస్. మీ ఇష్టం, మీకు ఏది కావాలో అది తీసుకోవచ్చు. అది ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. అది చూడండి, నెక్కి వేస్తే మీకు తెలుస్తుంది కదా ఎంత లుక్ ఉందో. దీనికి స్క్రూ బ్యాక్ బుట్టలు వచ్చాయి, చూపిస్తాను. బుట్టాలంటే బుట్టాలు కూడా కాదు, అదొక డిఫరెంట్ డిజైన్. ఎంత బాగుంది చూడండి. అసలు మనకి గోల్డ్లా లుక్ కనిపిస్తుంది. కమ్మలు కూడా గోల్డ్లా ఉన్నాయి చూడండి లుక్. పైన ఇచ్చిన డిజైన్ కానీ కింద 2-3 టైప్ ఆఫ్ డిజైన్స్ ఇచ్చారు ఒక బుట్టలోనే. ఇది వచ్చి 1650 పడుతుంది. మీకు డబల్ స్టెప్లో ఇంకొకటి చూపిస్తాను. ఇది ఫేమస్ డిజైను, ఫేమస్. ఇది బాగా సేల్ అయ్యాయి, హెవీగా ఉంటుంది. అదే చెప్తున్నాను, ఓన్లీ వైట్ పింక్ కాంబినేషన్. చెప్పా కదా దీని లుక్కే వేరు. నాకు గ్రీన్ కాంబినేషన్ పోయిన దానికంటే ఓన్లీ పింక్ కాంబినేషన్ పోయిందే ఎక్కువ నాకు సేల్ అయింది. దీనికి స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ వస్తాయి, ఇలా ఉంటాయి. డ్రాప్ లాగా వచ్చి కింద మనకి కింద ఇక్కడ ఎలా వచ్చాయో డ్రాప్స్ అలానే వచ్చింది. ఇది కూడా కింద డిజైన్ క్లోజర్లో చూడండి. ఇది మిడ్ లెంగ్తే వస్తుంది, షార్ట్ కాదు, లాంగ్ కాదు, మిడ్ లెంగ్త్ వస్తుంది మనకి. ఓకే, ఇది 1650 పడుతుంది. మ్యాట్లో ఒకటి చూపిస్తాను. హెవీ ఉందండి, ముందే చెప్తున్నాను, హెవీగా ఉంది. చాన్బాలి లాగా వచ్చి మనకి లోపల లక్ష్మీ పెండెంట్. ఇది ఫ్లెక్సిబుల్, మనకి మూవబుల్ అనమాట, స్టిఫ్గా ఉండదు, మూవబుల్. ఇది కూడా మూవబులే, ఇలా ఉంటుంది. చుట్టూ నెమలి, ఒక్కొక్క నెమలి ఇలా మనకి షేప్లో వచ్చాయి. కింద ఇవి వచ్చాయి బాల్స్. దీనికి వచ్చి సేమ్ పెండెంట్ ఇయర్ రింగ్ వస్తుంది, సేమ్ పెండెంట్ లాగా ఉంటుంది ఇయర్ రింగ్. ఒక సెకండ్ చూపిస్తాను. ఇయర్ రింగ్ సేమ్ పెండెంటే, మనకి చిన్న సైజులో ఇయర్ రింగ్ ఇస్తారు. మ్యాట్ ఇది. ఓకే, ఇది 1150 పడుతుంది. సింపుల్గా పిల్లలు యూజ్ చేసుకునేటట్టు, లేదంటే డ్రెస్సెస్ మీదకి నేను సింపుల్గా చూపిస్తాను. షార్ట్ చైన్ సింపుల్గా ఉంటుంది, పిల్లలకి యూజ్ చేసుకోవచ్చు మనం మోస్ట్లీ. లేదు డ్రెస్సెస్ కావాలన్నా సింపుల్గా వేసుకోవచ్చు. ఇది పచ్చలు కెంపులు డిజైను, అంటే సారీ గ్రీన్ పింక్ కాంబినేషన్ అనమాట, ఓన్లీ పచ్చలు కెంపులు కాదు. చిన్నగా వస్తాయి ఇయర్ రింగ్స్, సెట్కి తగ్గట్టు సైజు ఉంటుంది ఇయర్ రింగ్.
చిన్నగానే ఉంటాయి. సింపుల్గా ఉంటుంది, బట్ లుక్ ఉంటుంది. దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి నా దగ్గర, బట్ ప్రజెంట్ అయితే ఇది ఒకటి చూపిస్తున్నాను. దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి, చాలా పీసెస్ ఉన్నాయి. ఓకే, ఇది 850 పడుతుంది. బ్యాక్ చైన్ కూడా వస్తుంది దీనికి. ఇది చూడండి, ఇది సింపుల్ కాదు, హెవీ కాదు, మీడియం, బాగుంటుంది. మనకి ఇలా ఇది రియల్ గోల్డ్ టైప్లో డిజైన్ ఉంది, అదొక టైప్గా. నాకైతే డైరెక్ట్ చూస్తున్నా కాబట్టి నాకు అలానే అనిపిస్తుంది. మరి నా ఫీలింగ్ మాత్రమే నేను చెప్పగలను, మీరు చూసుకోండి. బాగా షైనింగ్ ఉంది, చాలా బాగా షైనింగ్ ఉంది. నెమలి వచ్చింది ఆ డిజైన్, కానీ అర్థం కాదు మనకి. ఇవంతా నెమలి ఫెదర్స్ అనమాట. ఇక్కడ ఒక దగ్గర పింక్ స్టోన్ ఇచ్చారు, ఇంకా మొత్తం వైట్ స్టోన్తోనే సీజెడ్తోనే వచ్చింది. షైనింగ్ చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ ఇవి. దీని ఇయర్ రింగ్స్ ఓకే. ఇది వచ్చి 1250 పడుతుందండి. షార్ట్ చాలా షైనింగ్ ఉంది చూడండి. యాజ్ నాకు డైరెక్ట్ మనం చూస్తే ఎలా ఉందో లుక్ కెమెరాలో అలాగే కనిపిస్తుంది, ఎందుకంటే నేను అబ్జర్వ్ చేస్తూ చెప్తున్నా మీకు. డైరెక్ట్గాకి దాంట్లోకి లుక్ ఏదైనా డిఫరెన్స్ ఉంటే నేను మెన్షన్ చేస్తాను. ఓకే, మీకు రామ్ పరివార్లో ఒకటి చూపిస్తాను షాడో. ఇదండి, ఇది రామ్ పరివారు. మనకి చుట్టూ రామ్ పరివార్ కాయిన్సే. ఈ కాయిన్స్ వచ్చి అంత చిన్నవి కాదు, అంత పెద్దవి కాదు, మీడియం ఉన్నాయి. ఫినిషింగ్ చాలా బాగుంది, స్మూత్ ఉంది ఫినిషింగ్. ఎక్కడ మనకి పట్టుకుంటుంది అన్న ఫీలింగ్ లేదు, స్మూత్ ఉంది. చూడండి, ఇయర్ రింగ్స్ చూపిస్తా మీకు. ఇయర్ రింగ్స్ పెద్దగా ఉన్నాయి, ముందే చెప్తున్నా. ఇవి ఇయర్ రింగ్స్. ఇది 1350 పడుతుంది. హెవీగా మీకు ఇంకొకటి చూపిస్తాను, షార్ట్ హెవీగా ఉంది. ఇది ఎలా ఉంటాయంటే మనకు గోల్డ్ లుక్లో మనకు ఒక షార్ట్ వేసుకున్నా సరిపోతుంది అనమాట, లాంగ్తో అవసరం లేదు. ఇంకా ఇలాంటివి డిజైన్స్కి చూడండి ఎంత హెవీ ఉందో. మిడ్ లెంగ్త్ వస్తుంది, ఇది కూడా షార్ట్ ఏం రాదు మనకి, అట్లా అని లాంగ్ రాదు. స్క్రూ బ్యాక్ బుట్టాలు వస్తాయి దీనికి. షార్ట్ చూడండి లుక్ ఎంత బాగుందో. ఇక్కడ మనకి కమలం లాగా డిజైన్ వచ్చింది. లుక్ ఓవరాల్ లుక్ చూడండి ఎంత బాగుందో. మనకి ఫుల్గా వర్క్ వస్తుంది అనమాట, అంటే కొంచెం డిస్టెన్స్గా కాకుండా మనకి బాగా కవర్ అవుతుంది స్టోన్స్ తోటి. ఓకే, ఇది 1550 పడుతుంది. బ్యాక్ చైన్ వస్తుంది, దీనికి కూడా స్క్రూ బ్యాక్ బుట్టాలు వస్తాయి. మీకు
గేర్ పాలిష్ వస్తుంది ఇందులో, ఈ షార్ట్లో కొంచెంగా గేర్ పాలిష్ వస్తుంది. ఇది అంత హెవీ కాదు, అంత అంటే సింపుల్ కాదు, మామూలు మీడియం సైజ్. ఇది గేర్ పాలిష్ వచ్చింది కొంచెంగా. చూడండి, నెమళ్ళు వచ్చి గ్రీను పింక్ స్టోన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి. అంటే వైట్ స్టోన్ తక్కువ వాడారు. చూడండి, మనకి ఈ చైన్లో కూడా వైట్ స్టోన్ తక్కువ వాడారు, గ్రీను పింకే ఎక్కువ కనిపిస్తాయి. దీని ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇయర్ రింగ్స్ ఇవి సేమ్ యాజ్ పెండెంట్ వస్తాయి, కొంచెం తేడా ఉంటుంది, సైజులో తేడా ఉంటుంది. ఓకే, ఇది ఒక సెకండ్, ఇది 1250 పడుతుంది. ఇది ఒక షార్ట్, దీనికి స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ వస్తాయి. సేమ్ పెండెంట్ లాగానే వస్తాయి మనకి, స్క్రూ బ్యాక్ వస్తాయి. మరీ దగ్గరికి తీస్తే ఫోకస్ చేయట్లేదు కెమెరా, అందుకే నేను కొంచెం దూరంగానే పెడుతున్నాను. చూడండి, స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ వస్తాయి. సేమ్ యాజ్ పెండెంట్ వస్తాయి. షైనింగ్ బాగుంటుంది, షైనింగ్ అంతా బాగా ఎలివేట్ అవుతుంది షైనింగ్. ఇది స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ వస్తాయి దీనికి. ఇది 1350 పడుతుంది. ఇంకొకటి డబల్ స్టెప్లో చూపిస్తాను. పచ్చలు కెంపులు ఎక్కువగా వచ్చాయి అన్నమాట దీంట్లో. వైట్ కూడా వచ్చింది కానీ తక్కువ, పచ్చలు కెంపులు ఎక్కువ ఎలివేట్ అవుతున్నాయి. ఇలా వస్తుంది ఇది. కనిపిస్తుందా? డబల్ స్టెప్, కింద పెండెంట్, డబల్ స్టెప్ వచ్చింది. దీనికి వచ్చి బుట్టాలు వచ్చాయి, ఈ బుట్టాలు వచ్చాయి దీనికి. ఓకే, ఇది 1350 పడుతుంది. ఇంకొకటి షార్ట్ చూపిస్తాను. ఇది ఒకటి చూపెడతాను, ఇంకా రిమైనింగ్ ఇంకొకసారి చూపెడతాను నేను. ప్రజెంట్ అయితే ఇంతవరకు తీసాను బయటికి. షార్ట్ పెండెంట్ హెవీగా ఉంటుంది. పీకాక్స్ వచ్చి ఫెదర్, ఇదంతా ఫెదర్ అనమాట డిజైన్. పీకాక్ ఇదంతా మ్యాంగోస్ వచ్చింది, మ్యాంగోస్ డిజైన్. దీనికి బుట్టాలు వచ్చాయి. బుట్టాల మీద కూడా 2 పీకాక్స్ ఉంటాయి అన్నమాట, ఫ్రంట్ వైపు కనిపించేలాగా. ఓకే, ఇది డిజైన్. ఇది ఇంకొంచెం లెంగ్త్ వస్తుంది, నేను షార్ట్ వేసాను మీకు కెమెరాలో కనిపించాలని. ఇంకొంచెం లెంగ్త్ వస్తుంది అనమాట. మామూలుగా మనం నెక్ వేసుకుంటే ఇంకొంచెం లెంగ్త్ వస్తుంది. ఓవరాల్ లుక్ అయితే ఇది బుట్టాలు. ఓకే, ఇది 1250 పడుతుంది మీకు. ఓకే అండి, ఇంకొకసారి నేను వేరే కలెక్షన్ చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇంతవరకే తీసాను. ఓకే, ఏదైనా అంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది కదా, దాని ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే, బాయ్.